నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఈనాడు లలితా సహస్రనామ పారాయణంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆ పరమేశ్వరిని స్మరిస్తూ ఉన్నాం. లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంత దీర్ఘనయనం తరళ త్రినేత్రం విద్యుద్దివాకర కరోజ్వల కాంతికాంతం విఘ్నేశ్వరం పరమ విఘ్నహరం నమామి. విఘ్నేశ్వరుడు గణాధిపుడు అయినటువంటి గజముఖునకు నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నాను. ఇవాళ వినాయకుని యొక్క కళ్యాణం జరిగింది వైభవోపేతంగా. ఈనాడు ఈ మహత్తరమైన కోటి ప్రత్యంగిర యజ్ఞ సందర్భంగా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలలో దేవతలను సేవించటానికి, ప్రజారూపులైనటువంటి దేవతలను చూడటానికి ఈనాడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చేశారు. చాలా సంతోషం. అలానే జస్టిస్ శ్రీనివాస్ గారు, ప్రజాప్రతినిధి శ్రీనివాస్ గారు, ఇంకా అనేకులు ముఖ్యులు, ఇందాక పోలీస్ అధికారి పూర్ణచంద్రరావు గారు, అలానే రజనీ గారు ప్రజానాయకురాలు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. పరమేశ్వరుడు ప్రజాస్వరూపుడు. మీలో చాలామంది అందరూ కూడా ఏ కార్యక్రమం జరిగినా చిట్ట చివర మంత్రపుష్పం చదువుతారు. మంత్రపుష్పంలో చదివేటప్పుడు సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం అని చెప్తూ విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం అని చెప్తాం. అంటే ఈ పరమేశ్వరుడు వేల తలలు కలవాడు, వేల కన్నులు కలవాడు, వేల పాదములు కలవాడు అని వర్ణిస్తాము. ఆ మంత్రపుష్పం శివుడికో మంత్రపుష్పం, విష్ణువుకో మంత్రపుష్పం, వినాయకుడికో మంత్రపుష్పం, అమ్మవారికో మంత్రపుష్పం ఉండదు. అందరికీ ఒకటే. అంటే ఏ దేవుడిని చూపించినా వేల తలలు, వేల కన్నులు, వేల పాదములు కలవాడు అని చెబుతారు. ఇవాళ వినాయకుడి కళ్యాణం జరిగిందండి. వినాయకుడికి ఒక్క ముఖమే ఉన్నది, తొండం ఉన్నది. మరి ఆయన వేల తలలు వేల పాదములు అని చెప్తారే, మంత్రపుష్పం చదువుతారు. చదివినప్పుడు ఇదే కదా అని అంటే, అనంతమైనటువంటి విశ్వం పరమేశ్వరుడు, అన్ని దేవతల యొక్క స్వరూపం ఆయనే. సర్వాణి రూపాణి విజిత్య ధీర నామాని కృత్వా అభివదన్ యదాస్తే. అన్ని రూపములు ఆయనవే, అన్ని నామములు ఆయనవే. అందువల్ల ఎవరాయన అంటే విశ్వమేవ ఇదం పురుష. ఈ పురుషుడు విశ్వస్వరూపుడు. విశ్వస్వరూపుడు ఆయనంటే ప్రపంచస్వరూపుడు, ప్రజాస్వరూపుడు, లోకస్వరూపుడు. మీరు గుడికొచ్చి, యజ్ఞానికి వచ్చి, దేవతలను సేవించి, స్మరించి వెళ్ళి నేర్చుకోవాల్సిందేమిటి ఇక్కడ అని అంటే, మీరు ఈ పరమేశ్వరుడు విశ్వస్వరూపుడు అని తెలుసుకోండి. విశ్వాన్ని సేవించాలి, పరమేశ్వరుణ్ణి సేవించి విశ్వమును సేవించడం నేర్చుకోండి అని చెప్తుంది మనకు మంత్రపుష్పం. ఇందాక ప్రజాసేవను గురించి చెప్తూ ప్రభాకర్ గారు అదే స్మరించారు, ప్రజాసేవ అని చెప్పి. అలానే జస్టిస్ శ్రీనివాస్ గారు కూడా ఈ రకంగా ప్రజలను సేవించటం మాధవ సేవ, అదే మానవ సేవ. ఇవాళ వినాయకుడి యొక్క కళ్యాణం జరిగింది. ఆది దంపతుల కళ్యాణం ఇది. ఆది దంపతుల కళ్యాణం. వినాయకుడికి భార్యలు సిద్ధి, బుద్ధి. సిద్ధి అనంటే లక్ష్మీదేవి, బుద్ధి అనంటే సరస్వతీదేవి. సరస్వతి, లక్ష్మి ఇద్దరూ కూడా వినాయకుడి యొక్క భార్యలు. వినాయకుడి భార్యలు అంటే అదేమిటండి, సరస్వతి బ్రహ్మదేవుడి భార్య,
లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క భార్య. మరి వినాయకుడికి ఇద్దరూ కూడా సిద్ధి బుద్ధి రూపంలో ఎలా ఉన్నారు అని అంటే వినాయకుడు విష్ణువే. పోనీ విష్ణువే అన్నారు అనుకోండి, మీరు మీ ఇంట్లో పూజ చేయించుకుంటారు. పూజ చేయించుకునేటప్పుడు ఏ పురోహితుడు ఏ అర్చకుడు వచ్చినా మొట్టమొదట ఏమి శ్లోకం చదువుతారు? ఇందాక రమేష్ శర్మ మా పీఠ పండితుడు చదివాడు. ఏమని చదివాడు ఆయన? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చదివాడు. ప్రతి ఇంట్లో ఏ పూజ జరిగినా ఏ దేవాలయంలో జరిగినా ఈ శ్లోకం చదువుతారు. వినాయకుడి శ్లోకము అంటారు. అందులో వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? శుక్లాంబరధరం, తెల్లటి గుడ్డలు కట్టుకున్నవాడు. విష్ణుమూర్తి ఆయన. శశివర్ణం, తెల్లగా ఉంటాడు. చతుర్భుజం, 4 భుజాలు ఉంటాయి. అటువంటి ప్రసన్నమైన ముఖం కలిగినటువంటి విష్ణుమూర్తిని ధ్యానిస్తున్నాను అని అంటే వినాయకుడి శ్లోకం అంటారేమిటండి అని కొంతమందికి సందేహం కలిగింది పూర్వకాలంలోనే, ఇవాళ కాదు. అంటే ఇది సత్యనారాయణ స్వామి యొక్క శ్లోకము అని కొంతమంది అన్నారు. ఎందుకంటే సత్యనారాయణ స్వామి తెల్లగా ఉంటాడు, వైకుంఠ నారాయణుడు నల్లగా ఉంటాడు. కాగా విష్ణువెవరు? విష్ణువే గణపతిగా వచ్చాడు అని చెప్పి మీకు పురాణాలలో చాలా విచిత్రమైనటువంటి విశేషాలు ఉంటాయి. ఇవాళ నేను ఒక మాట అన్నాను. ఇప్పుడు ఆది దంపతుల కళ్యాణం జరిగింది. ఆది దంపతులు అంటే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు, లక్ష్మీనారాయణులు ఆది దంపతులు, వినాయకుడును సిద్ధి బుద్ధి ఆది దంపతులు ఎట్లా అవుతారండి అంటే మనకు శంకరాచార్యుల వారు పంచాయతన పూజా విధానాన్ని చెప్పారు. మనకు పురాణాలలో శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సౌర పురాణాలు ఉన్నాయి. అందరిలోకి గొప్ప దేవుడెవరు అని అంటే కొంతమంది శైవులు శివుడు అన్నారు, వైష్ణవులు విష్ణువు అన్నారు, శాక్తేయులు అమ్మవారు అన్నారు. ఈ 3 ఇవాళ కూడా ప్రచారంలో ఉన్నాయి. కానీ గాణాపత్యం, సౌరం అనే మతాలు 2 ఉన్నాయి ఈ దేశంలో. గాణాపత్యం అంటే గణపతి ఆదిదేవుడు, సౌరం అంటే సూర్యుడు ఆదిదేవుడు అని చెప్పి ఇలా ఈ మతాలన్నీ కూడా ఉంటే శంకరాచార్యుల వారు అన్నారు, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని మీలో మీరు కొట్లాడుకోకండి. పూజా మందిరంలో మంటపం పెట్టుకోండి. అందులో 5 దేవతలను పెట్టండి. మీకు ఇష్టమైన దేవతను మధ్యలో పెట్టుకోండి, మిగిలినటువంటి వాళ్లను చుట్టూ పెట్టుకోండి. అలా పెట్టుకునేటట్లయితే అందరూ దేవతలు ఒకటే, మీ ఇష్టమైన దేవతను మీరు పూజించుకుంటారు. శైవులు శివుణ్ణి శివలింగాన్ని మధ్యలో పెట్టుకుంటారు, వైష్ణవులు సాలగ్రామాన్ని పెట్టుకుంటారు, అలానే మిగతావి కూడా. కనుక ఒక సంప్రదాయంలో, గాణాపత్య సంప్రదాయంలో శివుడు సంతానం లేక గణపతిని గురించి తపస్సు చేశాట. గణపతిని గురించి తపస్సు చేస్తే ఆ గణపతి ఆయనకు ప్రత్యక్షమై నేను నీకు సంతానంగా వస్తాను అని వరమిచ్చాడు. ఇవాళ మనకు తెలిసిన కథ ఏమిటి అని అంటే వినాయక చవితి నాడు చెప్పుకుంటాం, శివుడి పార్వతీ పరమేశ్వరులకు వినాయకుడు సంతానంగా వచ్చాడు అని చెప్పుకుంటాం. మనం గజముఖుడు ఎందుకు అయినాడు అని కథ చెప్పుకుంటాం. ఒకటే ఏమిటి అని అంటే ఆదిదేవుడు వినాయకుడు అనేటువంటి మతం కూడా ఈ దేశంలో ఉన్నది. కనుక ఇవాళ ఇది ఆది దంపతుల కళ్యాణం అని అంటే దాంట్లో సందేహించవలసినటువంటి అవసరమేమీ కూడా లేదు. కాగా సిద్ధిరిత లక్ష్మీ స్తామరసహస్త, లక్ష్మీదేవి సిద్ధి అన్న పేరుతో వచ్చింది వినాయకుడి దగ్గరికి. అలానే బుద్ధి అంటే సరస్వతి. దీంట్లో ఒక రహస్యం ఉన్నది. మీలో చాలామంది పొద్దున్న లేవంగానే పాతకాలపు వాళ్ళు, సంప్రదాయం తెలిసిన వాళ్ళు కళ్ళు తెరవంగానే ఎవరిని చూడాలి? కళ్ళు తెరవంగానే ఎవరిని చూస్తారు? కొంతమంది తమ బెడ్రూమ్లో ఎదురుగా దేవుడి బొమ్మను పెట్టుకుంటారు. కళ్ళు తెరవంగానే దేవుడిని చూడాలి అని చెప్పి. అది అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి వ్యక్తి కూడా తన చెయ్యి తాను చూసుకోండి. అది అత్యంత ప్రాచీనమైన సంప్రదాయం. మీ కుడి చేతిని మీరు చూసుకోండి. ఏమిటి దాంట్లో? కరాగ్రే వసతే లక్ష్మి. కరాగ్రమునందు చేతి యొక్క పైభాగమునందు చివర లక్ష్మీదేవి ఉంటుంది.
కరమధ్యే సరస్వతి, కరమధ్యములో సరస్వతి ఉంటుంది. కరమూలేతు గోవింద, కరమూలమునందు గోవిందుడు ఉంటాడు. ప్రభాతే, ఈ ప్రభాత సమయంలో ఈ స్మరణ చెయ్యాలి. కనుక కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం. కరాన్ని మీ చేతిని మీరు చూసుకోండి. అయితే ఇక్కడ సందేహం వచ్చింది. లక్ష్మీదేవిని చెప్పాడు, సరస్వతీదేవిని చెప్పాడు, గోవిందుడిని చెప్పాడు ఏమిటండి అనే సందేహం చాలామందికి కలిగింది. కలిగితే ఒక పెద్ద ఆయన, గౌరవనీయుడు, పీఠాధిపతి, ఆయన ఏం చేశాడనంటే, మనము లక్ష్మీ సరస్వతులతో పాటు గౌరీదేవిని కూడా స్మరిద్దాము అని గోవిందుడి బదులుగా కరమూలేతు గౌరీష్యాత్ అన్నాడు. కరమూలమునందు గౌరీదేవిని స్మరిస్తాము అని అన్నాడు. మంచిదే, పెద్దవారు చెప్పారనుకోండి, గొప్పవారే. అయితే ఏమిటనంటే, వ్యాసుడు చెప్పిన శ్లోకాన్ని మార్చడానికి మనమెవరం? పురాణాలలో ఉన్నది ఇది. మరి ఎందుకున్నది అని అంటే, పూర్వకల్పంలో సరస్వతి లక్ష్మి ఇద్దరూ కూడా విష్ణుమూర్తి భార్యలు. బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నటువంటి విశేషం. విష్ణుమూర్తికి గోవిందుడికి ఇద్దరు భార్యలు, అందువల్ల ఇద్దరు భార్యలతో కూడినటువంటి గోవిందుడిని స్మరిస్తున్నాము. మరి ఈ శ్లోకం ఎప్పుడు పుట్టింది? కొన్ని వేల సంవత్సరాల కింద పుట్టింది. అది పురాణాలలో ఉన్నది. కనుక అయితే మరి సరస్వతి విష్ణుమూర్తి భార్య అన్నారు కదా అండి. విష్ణుపత్నీం సరస్వతీం అన్నాడు సంస్కృతంలో దండి అనేటువంటి మహాకవి. మరి అప్పుడు బ్రహ్మదేవుడికి భార్య ఎవరు లేరా అండి? మరి సరస్వతి విష్ణుమూర్తి భార్య అయితే అంటే అప్పుడు బ్రహ్మదేవుడికి గాయత్రి భార్యగా ఉండేది. ఈ కల్పం వచ్చేసరికి ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు శ్వేతవరాహ కల్పము అని చెప్పుకుంటాం. ఈ శ్వేతవరాహ కల్పంలో బ్రహ్మదేవుడికి సరస్వతి భార్య అయింది. పూర్వకల్పంలో గాయత్రి భార్యగా ఉండేది. సరే, పురాణాలలో ఇవన్నీ చాలా విచిత్రములైనటువంటి కథలు ఎన్నో ఉన్నాయనుకోండి. గణపతిని గురించి ప్రత్యేకంగా ఒక ఉప పురాణం కూడా ఉంది. వ్యాసుడు చెప్పింది ముద్గల పురాణము అని చెప్పి. ఆ ముద్గల పురాణంలో వినాయకుడి యొక్క లీలలు, విశేషాలు, ఆయన చేసిన యుద్ధాలు, ఆయన యొక్క కళ్యాణ విశేషాలు ఇవన్నీ కూడా ముద్గల పురాణంలో మనకు కనిపిస్తాయి. అయితే ఈ మన సంప్రదాయంలో ఏమిటనంటే, ఏది తలపెట్టినా, ఏ పూజ చేసినా, ఎవరిని స్మరించినా ముందు వినాయకుణ్ణి కనుక స్మరించకపోయేటట్లయితే ఏ పని కూడా కాదు. విఘ్నేశాయ నమో నమో భగవతే వేదండతుండాయ నిర్విఘ్న క్షేమకృతే నమోస్తు భవతే విశ్వప్రభో అని చెప్పి ఆ వినాయకుడిని స్మరించాలి. వినాయకుడిని స్మరించకపోవటం వల్లనే మనకు పురాణాలలో ఒక కథ ఉంది. రావణాసురుడు శివుణ్ణి ఆత్మలింగంగా తీసుకొని ఆయన తన హృదయంలో దాచుకుంటే శివుడు కైలాసంలో మాయమైపోయినట్ట. మాయమైపోతే అందరూ బాధపడుతూ ఉంటే అప్పుడు నారదుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళారు. ఏమిటయ్యా నారద అంటే, చూశావా నారదుడు రావణాసురుడు ఎంత అహంకారంగా ఉన్నాడో, శివుణ్ణి పూజించి ఇంక చాలే అనుకున్నాడు, నీకు ఒక్క నమస్కారం కూడా చేయలేదు, శివుణ్ణి ఆత్మలింగంగా చేసుకొని వెళ్తున్నాడు ఆయన అంటే, ఎట్లా వెళ్తాడు నేను చూస్తాగా అన్నాడు వినాయకుడు. ఏదో చేశాడు, గందరగోళం జరిగింది అనుకోండి. మొత్తం మీద ఏమిటి అని అంటే, శివుడు ఆయన రావణాసురుడు నుండి ఆత్మలింగంగా ఉన్నటువంటి వాడు ఆయన బయటికి వచ్చి ఆ శివలింగం మనకు దక్షిణాపథంలో అది ప్రతిష్ఠితమైంది, శ్రీలంకకు వెళ్లకుండా. ఇలా వినాయకుడి యొక్క లీలలు, మహత్వాలు ఎన్నో ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి ఈ శుభ సందర్భంలో ఒక్క స్మరణ చెయ్యాలి. వినాయకుడి యొక్క నామాలు చదువుతాం మనం. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. ఇవి 16 నామాలు. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే.
ఈ 16 నామాలు స్మరించేటట్లయితే అన్ని పనులు అవుతాయి, విఘ్నాలు పోతవి అని చెప్పి. నిజమే. అయితే దీంట్లో మంత్రశాస్త్రంలో దీన్ని గురించిన ఒక ప్రత్యేక విషయం చెప్పారు. అది తెలుసుకోవటం మంచిది. అదేమిటనంటే ఈ 16 నామాలు రోజు పొద్దున్న లేవంగానే ఏదో ఒక సమయం చూసుకొని 21 సార్లు స్మరించి గనక మీరు ఏ పని కోసం బయలుదేరి వెళ్ళినా ఆ పని అవుతుంది. 21 సార్లు ఈ 16 నామాలను సుముఖశ్చైకదంతశ్చ ఇది చదవండి అని చెప్పి. అయితే దీంట్లో కూడా ఒకటి ఉన్నది, నామములు ఉన్నాయి. ప్రతి నామము మంత్రమే. వినాయకుడి యొక్క మంత్రాలు ఎన్నో ఉన్నాయి. శక్తి గణపతి, సిద్ధి గణపతి, మహాగణపతి, లక్ష్మీ గణపతి, ఇట్లా ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మూలమంత్రంలో మాత్రం గణపతి అని ఉంటుంది. అందువల్ల ఇవాళ మీరందరూ కూడాను ఒక చిన్న పని చెయ్యండి. ఒక్కసారి గణపతి సన్నిధిలో కళ్యాణం జరిగిన శుభవేళ ఆ గణపతిని మీరందరూ గనక ఒక్కసారి స్మరించేటట్లయితే ఆ స్మరణ వల్ల మీ అందరికీ గణపతి మంత్రాన్ని చేసేటువంటి అధికారం వస్తుంది. ప్రత్యేకంగా ఉపదేశం పొందవలసిన అవసరం లేకుండా ఇదే ఉపదేశంగా స్వీకరించవచ్చు. నేను చెప్తాను, మీరందరూ కూడా 3 సార్లు పలకండి. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. దీంట్లో ఉండే 2 భాగాలు, గం గణపతయే నమః. ఈ 2 విడివిడిగా కూడా చేసుకోవచ్చు. సమయం లేని వాళ్ళు, ఉచ్చరించడానికి ఆలస్యం అవుతుంది అనుకునే వాళ్ళు ఒక గమ్ అన్న దాన్ని కూడా స్మరించవచ్చు. గమ్ అంటే గణపతి, గణపతయే నమః. ఇలా వినాయకుడి యొక్క స్మరణ వల్ల మనకు అన్ని పనులు జరుగుతాయి, విఘ్నాలు తొలగిపోతాయి, సర్వ కార్య సిద్ధి కలుగుతుంది. అటువంటి గణపతి కళ్యాణం ఎంతో వైభవపేతంగా జరిగింది ఇవాళ. మీరందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క గణపతి, పరమేశ్వరుడైన గణపతి ఆశీస్సులు మీ అందరికీ లభించునుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.